ఈ రోజే అత్యంత శక్తివంతమైన సోమవతి అమావాస్య. ఇది ఎంతో శక్తివంతమైన రోజు. అతీంద్రియ శక్తులు ఉండే ఈ రోజు ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ చెట్టును తాకితే చాలు, మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది. అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కష్టాలు కూడా తొలగిపోతాయి. ఈ చెట్టును ఈ అద్భుతమైన రోజు తాకడం వలన మన ఒంట్లోకి తెలియని దివ్యశక్తి వస్తుంది. ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ఇలా సోమవారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదుగా సంభవిస్తుంది. ఇలాంటి పవిత్రమైన రోజు సోమవతి అమావాస్య వ్రత కథను విన్నా, చెప్పినా, చదివినా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోరికలు తీరుతాయి. ఒకసారి అంపశయ్యపై పడుకొని ఉన్న భీష్మ పితామహుణ్ణి ధర్మరాజు నమస్కరించి ఇలా అడుగుతాడు. వ్రతములలో గొప్పదైన వ్రతం గురించి చెప్పమని అడుగుతాడు. దానికి భీష్ముడు, ధర్మరాజా, అమావాస్య సోమవారంతో కూడిన రోజు సోమవతి అమావాస్య ఎంతో పవిత్రమైంది. ఈ వ్రతం అన్నిటికంటే గొప్పది. కాబట్టి ఆ వ్రతం గురించిన అద్భుతమైన కథను చెప్తాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. ధర్మరాజా, పూర్వం కాంచి అని పేరుగల ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణం ఇంద్రుని అమరావతి వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆ పట్టణంలో రత్నసేనుడు అనే రాజు ఉన్నాడు. అతని రాజ్యపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇలా ఉండగా ఆ నగరంలో దేవస్వామి అనే పేరుగల ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు ధనవతి. ఆమె లక్ష్మి వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆమెకు 7 కొడుకులు మరియు అందమైన కుమార్తె ఉంది. ఇలా కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలతో సంతోషంగా ఉన్నారు. ఇలా ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు భిక్ష కొరకు వచ్చాడు. అతన్ని చూసి దేవస్వామి యొక్క 7 కోడళ్ళు ప్రేమతో అతనికి వారు ప్రత్యేకించి భిక్షను తెచ్చి వేశారు. దానికా బ్రాహ్మణుడు సంతోషించి, దీర్ఘసుమంగళి భవ, మీకు మంచి సంతానం కలుగుతుంది అని దీవించాడు. ఆ తర్వాత ధనవతి తన కూతుర్ని పిలిచి ఆ బ్రాహ్మణుడికి భిక్ష పెట్టమని చెప్తుంది. అలా చెయ్యగానే ఆ బ్రాహ్మణుడు దీర్ఘాయువుతో జీవించు అని అన్నాడు. అది విన్న తల్లి ధనవతి బ్రాహ్మణుడితో ఇలా అంటుంది. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నా కోడళ్లను మాత్రం దీర్ఘసుమంగళి భవ అని దీవించి నా కూతురు నమస్కరించినప్పుడు నువ్వు 100 జీవించు అని ఎందుకు అన్నారు అని అడుగుతుంది. దానికా బ్రాహ్మణుడు, ఓ ధనవతి, నీవు పుణ్యవతివి. నీ కుమార్తె గురించి చెప్తాను విను. ఈమె వివాహం సమయంలో సప్తపది మధ్య భర్త చనిపోతాడు. వైధవ్యం ప్రాప్తిస్తుంది. అందుకే అలా దీవించాను తల్లి అని అంటాడు. దానికి తల్లి ధనవతి ఎంతో దుఃఖించి అతనికి నమస్కరించి దీనిని పోగొట్టుకోవడానికి ఉపాయం చెప్పమని అంటుంది. దానికి బ్రాహ్మణుడు ఇలా చెప్తాడు. ఓ ధనవతి, ఈమె వివాహ సమయంలో సోమ అనే ఆమె వచ్చి ఈమె వైధవ్యాన్ని పోగొడుతుంది అని చెప్తాడు. దానికి ధనవతి ఇలా అంటుంది. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ సోమ అనే ఆమె ఎవరు, ఎక్కడి నుండి వస్తుంది అని అడుగుతుంది. దానికా బ్రాహ్మణుడు ఇలా చెబుతాడు. ఓ ధనవతి, సింహల దేశంలో సోమ అనే పేరుగల చాకలి స్త్రీ ఉన్నది. ఆమె నీ ఇంటికి వచ్చినచో నీ కూతురి వైధవ్యం పోతుంది అని చెప్పి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఇక ధనవతి తన కొడుకుల్ని పిలిచి జరిగింది చెబుతుంది. కుమారుల్లారా, మీ చెల్లెలికి వివాహ మధ్యలో వైధవ్యం ప్రాప్తిస్తుంది. కావున సింహల దేశంలో ఉన్న సోమ అనే చాకలి స్త్రీని తెచ్చినచో వైధవ్యం పోతుంది. కాబట్టి మీరు సింహల దేశానికి పోవాలి అని చెబుతుంది. దానికి కొడుకులు ఇలా చెబుతారు. ఓ తల్లిదండ్రుల్లారా, కుమార్తె ఎందున్న ప్రేమతో 7 సముద్రాల అవతల ఉన్న సింహల దేశానికి మమ్ముల్ని పొమ్మంటున్నారు. సోమ అనే స్త్రీ సింహల దేశంలో, అంటే సముద్రం యొక్క మధ్యన ఉన్నది. అది దాటడం చాలా కష్టం. కనుక మేము పోలేము
అని పలికారు. దానికి తండ్రి దేవస్వామి, మీకు తోడుగా నేను కూడా వస్తాను అని అంటాడు. అది విన్న చిన్న కొడుకైన శివస్వామి తండ్రితో, ఓ తండ్రి, మీరలా చెప్పడం వల్ల మాకు మంచి జరగదు. సింహల దేశంనకు నేను పోతాను అని సోదరిని తీసుకొని ప్రయాణమయ్యాడు. కొన్ని రోజులకు సముద్ర తీరం చేరి అక్కడ విశాలమైన ఒక మర్రి చెట్టు నీడన కూర్చుని ఉన్నారు. వారికి బాగా ఆకలిగా ఉంది. సముద్రం ఎలా దాటాలా అని ఆలోచిస్తున్నారు. అలా ఉండగా ఆ చెట్టు యందున్న ఒక గ్రద్ద పక్షి మెత్తటి మాంసం తెచ్చి తన పిల్లల్ని కాపాడుకుంటూ ఉంది. ఇది చూసిన ఆ బ్రాహ్మణ కుమారుడైన శివస్వామి వేరే కొత్త మాంసం తెచ్చి ఆ గ్రద్ద పిల్లలకు వేయగా అవి దానిని ముట్టుకోలేదు. వెంటనే ఆ గ్రద్ద చూసి ఎందుకు తినలేదని పిల్లల్ని అడుగుతుంది. దానికా పిల్లలు, ఓ తండ్రి, ఈ చెట్టు కింద ఓ బ్రాహ్మణుడు భోజనం లేక ఆకలితో ఉన్నాడు. అలా ఉండగా మేమెలా తింటాము అని పలికాయి. వెంటనే ఆ పక్షిరాజు దయగలవాడై వారి దగ్గరికి వచ్చి మీ కోరికేమిటి అని అడిగింది. దానికి వారు, ఓ పక్షిరాజా, ఈ సముద్రం మధ్యలో సింహల ద్వీపం ఉన్నది. ఈ సముద్రం ఎలా దాటాలా అని ఆలోచిస్తున్నాం. అక్కడ సోమ అనే ఆమెను తీసుకొని వెళ్ళాలి. అలా చేస్తే మా సోదరి వైధవ్యం పోతుంది అని చెప్తారు. దానికి పక్షిరాజు, సరే, మిమ్మల్ని ఉదయమే అక్కడికి నేను చేరుస్తాను అని చెప్పి పక్షి పిల్లలకు ఆహారం పెడుతుంది. ఇక ఉదయం ఆ గ్రద్ద వారిద్దరినీ తన వెన్ను మీద కూర్చోబెట్టుకుని సప్త సముద్రాల అవతల ఉన్న సింహల ద్వీపానికి దించింది. ఆ పక్షి సోమ అనే స్త్రీ ఇంటి ముందు దించింది. ఇక వారు ఆ ఇంటి ముందు ఊడ్చి అలికి శుభ్రం చేశారు. సోమ అనే చాకల స్త్రీ వచ్చి అది చూసి ఆశ్చర్యపోయి, నా ఇంటిని ఇంత అందంగా మార్చారు, మీరెవరు అని అడుగుతుంది. అన్నా చెల్లెళ్ళు జరిగిందంతా వివరించారు. అది విన్న సోమ, సరే, ఇక మీరు పనులు ఆపండి, నీ వైధవ్యం పోగొట్టడానికి మీ వెంట నేను వస్తాను అని చెప్పి 7 కొడుకులతో కోడళ్లతో చెప్పి పక్షిరాజును వాహనంగా చేసుకుని ఇంటికి చేరారు. ఇక చిన్న కుమారుడైన శివస్వామి తన చెల్లెలికి తగిన వరుణ్ణి తెచ్చుటకు వేరే దేశం పోయి ఉజ్జయిని నగరం చేరి అక్కడున్న దేవశర్మ కొడుకైన రుద్రశర్మ అనే పేరుగల ఒక వరుణ్ణి తీసుకువచ్చి అతనికి 10,000 వరహాలు ధనమిచ్చి ఒక మంచి ముహూర్తంలో వివాహం జరుగుతూ ఉండగా సప్తపది మధ్యన రుద్రశర్మ ఉన్నవాడు ఉన్నట్లుగా మరణించాడు. వెంటనే సోమ తన సోమవతి అమావాస్య ఫలాన్ని ఆ శవానికి దారపోసి అతన్ని మళ్లీ బ్రతికించింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాని తన నోము ఫలాన్ని దారపోయడంతో ఇంటి వద్ద ఉన్న ఆమె 7 కొడుకులు మరణించారు. ఈ సంగతి కనిపెట్టిన సోమ అందరి దగ్గర సెలవు తీసుకుని తన ఇంటికి వెళ్ళింది. వెళ్లేదారిలో కనిపించిన రావి చెట్టును చూసి 108 ప్రదక్షిణాలు చేసింది. ఇక్కడిలా చేయగానే ఇంటి దగ్గర మృతి చెందిన ఆమె కుమారులు నిద్రలేచినట్లుగా లేచి కూర్చున్నారు. సోమ ఇంటికి చేరాక 7 కోడళ్ళు ఆమె చుట్టూ చేరి జరిగిన అద్భుతాన్ని చెప్పి అలా ఎందుకు జరిగిందో చెప్పమని అడగగా ఆమె సోమవతి అమావాస్య వ్రతఫలమని చెప్పి వారి చేత ఆ వ్రతాన్ని ఆచరింపచేసింది. సోమవారం అమావాస్యతో కూడిన రోజు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసి చివర్లో ఒక పండును చెట్టు మొదట్లో పెట్టి నమస్కరించాలని చెప్పిందని భీష్మ పితామహుడు ధర్మరాజుతో చెప్తాడు. ఎంతో పవిత్రమైన ఈ కథను సోమవతి అమావాస్య రోజు విన్నా, చెప్పినా, చదివినా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. దరిద్రం పోయి సంపద వృద్ధి అవుతుంది. కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. చెట్లకు మొక్కలకు మన సాంప్రదాయంలో, సంస్కృతిలో చాలా ప్రాధాన్యత ఇచ్చారు మన మహర్షులు. చెట్లను దైవస్వరూపంగా కొలుస్తాము. మన భరతభూమిలో అనేక రకాల మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వాటిలో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. మొక్కలు, వృక్షాలు అనేవి మానవజాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. మొక్కలు, వృక్షాలు ఆక్సిజన్ను వదులుతాయి, శుద్ధమైన గాలినిస్తాయి. మొక్కల్లో అనేక రకాల చమత్కార గుణాలు ఉన్నాయి.
మొక్కల యొక్క పూలు, ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము. చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలు కూడా ఔషధాలకు తగ్గుతాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే దౌర్భాగ్యం, దరిద్రం పోతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు, కొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి గాలి పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి. ప్రతి మొక్క గొప్పది. దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఈ భూమి మీద పనికిరాని మొక్క అనేది లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనూ ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది. అందుకే చెట్ల గొప్పతనాన్ని గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేశారు. చెట్లను పూజించమని చెప్పారు. చెట్లు ప్రకృతిలో ఒక భాగం. ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మనల్ని బాగు చేసుకోవడానికి, ధనాన్ని ఆకర్షించడానికి, మంచి శక్తిని పుంజుకోవడానికి, దరిద్రం పోవడానికి ఈ రోజును ఉపయోగించుకుంటే వారి దశ తిరుగుతుంది. ఇలాంటి రోజు చేసే ఏ పరిహారమైనా 100 రెట్ల అద్భుత ఫలితాలనిస్తుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ రోజు మీరు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాం. అలానే ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు. వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈ రోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్టే. మీకు దగ్గరలో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టును కేవలం తాకితే చాలు మీ కష్టాలు, సమస్యలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టుకు కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజున వేప చెట్టును తాకినా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. లక్ష్మీదేవి దీవిస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు, బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. అత్యుత్తమ ఔషధ గుణాలున్న చెట్లలో వేప చెట్టు ఒకటి. ఈ విషయం అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలుపెట్టారు. వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావడానికి కారణం అమృత బిందువులు దానిమీద పడడమే. గరుత్మంతుడు అమృతబాణం తీసుకొని వెళ్తూ ఉండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ గాథ ఉంది. అందుకే ఇలాంటి అద్భుతమైన రోజున వేప చెట్టును 11 సార్లు తాకడం వలన ఆ చెట్టులోని అమృతం మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది. అంటే మన ఒంటికి చక్కని ఆరోగ్యం కలుగుతుంది. దేవతల వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు. భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. వరుసగా 3 వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశ్రయం ఇచ్చిన చెట్టు వేప చెట్టు. కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందనే నమ్మకం ఉంది. లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టును తాకడం వలన అదృష్టం పడుతుంది. చక్కని ఆరోగ్యం కలుగుతుంది. వేప చెట్టులోని అమృతతత్వం మన ఒంట్లోకి ప్రవేశించి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు. ఇక ఈరోజు ఎవరైతే దీపస్తంభ పూజ చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది.
ఈరోజు మనం వెలిగించే దీపానికి పూజ చేయడమే దీపస్తంభ పూజ అంటారు. ఈరోజు ఉదయమే స్నానం చేసి మీ పూజా మందిరంలో బియ్యపిండితో ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మీద కొంచెం పసుపు, కుంకుమ చల్లాలి. దానిపై మీరు వెలిగించే ప్రమిదను ఉంచాలి. ఆ ప్రమిదకు కుంకుమతో, గంధంతో బొట్లు పెట్టాలి. ఇక ఆ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ పోసి 3 ఒత్తులు లేదా 5 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగించిన దీపానికి అక్షింతలతో, పుష్పాలతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. తీపి పదార్థాలను ఆ దీపానికి నైవేద్యంగా పెట్టాలి. దీనిని దీపస్తంభ పూజ అంటారు. ఇలా ఈరోజు ఎవరైతే ఉదయం చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉండి సిరుల వర్షం కురిపిస్తుంది. ఇలా ఉదయం పూట చేసి సాయంత్రం మీ ఇంటి సింహద్వారానికి 2 వైపులా 2 దీపాలు వెలిగించాలి. అలాగే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల గడపలకు ఇరువైపులా 2 దీపాలు పెట్టాలి. అలా వెలిగించి మీరు ఒక దీపం వెలిగించి చేతితో పట్టుకొని ఇల్లంతా తిరగాలి. అంటే ఆ దీపపు కాంతిని ఇల్లంతా చూపించాలి. ఇలా ఈరోజు చేస్తే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఇక ఈ సోమవతి అమావాస్య రోజు ఆడవారు రావి చెట్టు దగ్గరికి వెళ్లి దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 108 సార్లు లేదా 21 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఇలా ఈ రోజు ఎవరైతే చేస్తారో వారికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి సింహద్వారానికి 5 వేప కొమ్మలను తీసుకువచ్చి పసుపు దారంతో చుట్టి కట్టాలి. ఇలా ఈ రోజు చేస్తే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వాస్తు దోషాలు, చికాకులు మొత్తం తొలగిపోతాయి. ఇక ఈ సోమవతి అమావాస్య రోజు ఏ పనులను చేయకూడదు అంటే, ఈరోజు నూనెను ఎట్టి పరిస్థితుల్లో మీ తలకు కానీ, శరీరానికి కానీ పెట్టుకోకూడదు. ఈరోజు నూనె పెట్టుకోవడం అశుభంగా భావిస్తారు. ఈరోజు భార్యాభర్తలు కలవకూడదు. అంటే శారీరకంగా కలవకూడదు. ఇలా కలిస్తే వారికి పుట్టబోయే సంతానానికి జీవితాంతం సుఖమనేది ఉండదని గరుడ పురాణంలో పేర్కొనబడింది. ఇక ఈరోజు మద్యం, మాంసాహారం జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది. దేవి భాగవతంలో 6వ స్కందంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు: లక్ష్మి, నేను శివుడు ఇద్దరం ఒకటే. ఎవరైతే విష్ణువును పూజించి శివుణ్ణి తిట్టినా, శివుణ్ణి పూజించి విష్ణువుని తిట్టినా వారు నరకాన్ని పొందుతారు. ఎంతకాలం నరకంలో ఉంటారంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు అని చెప్పాడు. అంటే అంత ఘోర నరకానికి గురవుతారని చెప్పాడు. శివపురాణం ప్రకారం ఒకసారి మహాశివుడు నందీశ్వరుడితో ఇలా చెప్పాడు: నిజానికి సోమవతి అమావాస్య అంటే నాకు చాలా ఇష్టం. కాని భక్తులు ఈరోజు నాకంటే నాకిష్టమైన విష్ణువును పూజిస్తే నేను సంతోషిస్తాను అని చెప్పాడు. విష్ణుమూర్తి రావి చెట్టు రూపంలో భూలోకంలో ఉంటాడు. అందుకని ఈరోజు రావి చెట్టుకు పూజలు చేసినా, ప్రదక్షిణాలు చేసినా అది విష్ణు పూజ కనుక ఆ విష్ణు పూజ నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పుడు నేను వారికి శుభాలను, ఐశ్వర్యాలను కలిగిస్తానని నందీశ్వరుడికి చెప్పినట్లు శివపురాణంలో చెప్పబడి ఉంది. అప్పట్నుండి శివుడికి విష్ణువుకి భేదం లేదని గ్రహించి వారిద్దరిని సమానంగా పూజించే వీలుగా ఈ సోమవారం అమావాస్య కలిసిన సోమవతి అమావాస్య రోజు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తారు. ఎప్పుడో కృతయుగంలో ఈ పర్వదినం రోజు నందీశ్వరుడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేశాడు. అప్పట్నుండి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసే పరంపర మొదలయ్యింది.